హాయ్ ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారా? చాలామంది స్టూడెంట్స్కి కామన్ డౌట్ నెక్స్ట్ ఏం చేయాలి అని. ఇంటర్ తీసుకోవాలా, డిప్లొమా బెటరా, లేదా ఐటీఐ షార్ట్ టర్మ్ కోర్సెస్ చేయాలా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. 10th తర్వాత అవైలబుల్ కోర్సెస్ ఏంటి, వాటితో ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్ ఏంటి, అండ్ మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు బెస్ట్ పాత్ ఏంటి, ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. 10th తర్వాత చాలామంది చూస్ చేసే పాపులర్ ఆప్షన్ ఇంటర్మీడియట్, ఆల్సో కాల్డ్ జూనియర్ కాలేజ్. ఇది 2 years కోర్స్. ఈ కోర్సులో 4 మేజర్ స్ట్రీమ్స్ ఉంటాయి: ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ స్ట్రీమ్ని చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఇంజనీరింగ్లో సీట్ కోసం ఎంసెట్, జేఈఈ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. తర్వాత బీటెక్లో కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ లాంటి సీట్లు పొందుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, డేటా అనలిస్ట్ లాగా కెరీర్ బిల్డ్ చేయవచ్చు. నెక్స్ట్ బైపీసీ. ఇది కంప్లీట్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు ఉంటాయి. ఈ స్ట్రీమ్ స్టూడెంట్స్ మోస్ట్లీ డాక్టర్ అవ్వడం కోసం నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. తర్వాత నర్సింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బీ ఫార్మసీ లాంటి కోర్సెస్లో జాయిన్ కావచ్చు. ఫ్యూచర్లో డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ లాంటివి అవ్వచ్చు. నెక్స్ట్ సిఈసి. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ స్ట్రీమ్స్లో కామర్స్ సైడ్కి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత బీకామ్, చార్టెడ్ అకౌంట్స్, బీబీఏ లాంటి కోర్సెస్ చదవచ్చు. ఫ్యూచర్లో అకౌంటెంట్, బ్యాంక్ జాబ్స్, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ హెచ్ఈసి. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ స్ట్రీమ్స్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సైడ్ ఉంటుంది. డిగ్రీ తర్వాత యూపీఎస్సీ, గ్రూప్స్, టీచింగ్, లా లాంటి ఫీల్డ్స్లో సెటిల్ అవ్వచ్చు. హైయర్ స్టడీస్ కోసం ఇంటర్మీడియట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇది ఇంకో ఆప్షన్. ఈ కోర్స్ డ్యూరేషన్ 3 years ఉంటుంది. దీంట్లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి స్ట్రీమ్స్ ఉంటాయి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో బట్ 10th తర్వాత డైరెక్ట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే బెస్ట్. తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ బీటెక్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఫ్యూచర్లో టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, సూపర్వైజర్ లాంటి రోల్స్లో జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉంటాయి. ఎర్లీగా జాబ్ పొందాలి, టెక్నికల్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పాలిటెక్నిక్ ఇస్ ద బెస్ట్. ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఇంకో ఆప్షన్. ఐటీఐ కోర్సెస్ ఇది 1 or 2 years ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద కోర్స్. దీంట్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు. లైక్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, వెల్డర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్ ఎక్సెట్రా. ఈ కోర్సెస్ లో కాస్ట్ అండ్ జాబ్కి క్విక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉంటాయి. ఎవరైతే తొందరగా జాబ్ కావాలి అనుకుంటున్నారో అండ్ తక్కువ మనీలో అయిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఐటీఐ ద బెస్ట్. వొకేషనల్ కోర్సెస్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ జూనియర్ కాలేజ్లో కూడా వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. హెల్త్ కేర్, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ, ఫ్యాషన్ డిజైనర్, టూరిజం లాంటి కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో థియరీ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎర్న్ చేస్తూ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్. షార్ట్ టర్మ్ అండ్ స్కిల్ బేస్డ్ కోర్సెస్. టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన ఈ రోజుల్లో చాలా షార్ట్ టర్మ్ అండ్ స్కిల్ బేస్డ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అవేంటంటే కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, వీడియో ఎడిటింగ్, మొబైల్ రిపేరింగ్, సైబర్ సెక్యూరిటీ. ఈ కోర్సెస్ 3 to 6 months ఆర్ 1 yearలో కంప్లీట్ చేయొచ్చు. స్మాల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, 10th తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్త్స్, సబ్జెక్ట్ అండ్ ఫ్యూచర్ గోల్స్ని బట్టి రైట్ కోర్స్ని పిక్ చేసుకోవాలి. వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. రైట్ డెసిషన్ టుడే ఈజ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ టుమారో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సిమిలర్ కెరీర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్.